మంచివాడు ఒక్కోడు ఆయుకీర్తిం ప్రజాం దదు బాధనైనేవైనిం ప్రణయతి బ్రాహ్మణాయుషేరుద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వావిదేవైనం దేవతా విరుద్ధరతి యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దేవేన స్కుర్యాత్ నాశీలం కీర్తే ఏతా ఏవ దేవతా ప్రీణాతి ఆప్యానంతరాయ సర్వస్తోమో నిరాత్మపుత్ర మహార్భవతి సర్వస్యాప్తే సర్వస్య ధిక్కే సర్వేవ తేనాప్నోతి తత్రయా పశ్వే దినేజాయతే యస్తైవం విశ్వ అగ్నిహోత్రం జువతి యోచేన ఏవం వేద శ్రీ శ్రీనివాస దైవతమ్నః శ్రీ శ్రీనివాస పరమాగతిం నమః శ్రీ శ్రీనివాస గమాయః అమ్మవారి సన్నిధానికి వచ్చి చండీ హవనం చేస్తున్న సందర్భంలో వచ్చిన మీకు అమ్మవారు తిన్నంటూ ఉండాలని ఆ రాజద్వారే రాజకీయ సర్వత్ర సర్వకాల సర్వ అవస్థయ ఎప్పుడైనా కానీ మీ ఎంత అమ్మవారు ఉండి ధర్మమైన మార్గానికి ఆమె తోడు ఉండాలని మీకంతా అభయము భయం లేకుండా కాపాడాలని మీ అమ్మవారు ఉంటే 1000 ఏనుగుల బలం మీకు ఉండాలని అమ్మవారికి మీకు మధ్య వారధిగా భగవంతుని యొక్క ప్రతినిధిగా బ్రాహ్మణిస్తున్నటువంటి ఆశీర్వచనము సర్వదా విజయం చూడలే నేను హృదయాలలో ఉంటే ఈ కన్యకా పరమేశ్వరి మందిరంలో సర్వ చండీ యజ్ఞంలో పాల్గొనడానికి ఈ గుళ్ళో వచ్చిన పిల్లలు కొత్త శక్తి ఆవహిస్తున్నారు. మొదటిసారి ఇక్కడ నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కావచ్చు, అమ్మవారి దయ వల్ల ఆ చూపుల కర్మ కటాక్షం ఈరోజు మీ బిడ్డ, మీ ఆర్మూరు బిడ్డ తెలంగాణ అంతా కోరుకుంటుంది. ఈ ధర్మం గురించి, మంగళ సూత్రాల గురించి, మంగళ హారతుల గురించి మనమందరం మంచిగా ఉండాలంటే ఈ ధర్మం ఒకటే కాపాడుతుంది. మనం మీరు చేసే యజ్ఞాలు కావచ్చు, మీరు చేసే పూజలు కావచ్చు, రాజకీయాలు పక్కన పెడతాం. రాజకీయాల ఎలక్షన్స్ వరకు అయిపోయింది, కానీ మన గురించి మాత్రం ఎవరు రాదు. ఫస్ట్ ఒకటి దయచేసి ఆలోచించుకోండి హిందువులందరూ. రాజకీయాలు పక్కన ఇష్టం, ఏ పార్టీలు అనేది పక్కన పెట్టుకుని హిందువులందరూ హిందువులకు సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఒకటి కండి, కులాలకు అతీతంగా ఒకటి కండి. వైశ్య కావచ్చు, ఇక రకరకాల బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓసీ కావచ్చు, ధర్మం మాత్రం హిందూ ధర్మం. మీకు కొన్ని చెప్పేవాళ్ళు లేదు, చెప్తే యూట్యూబ్లో చూస్తుంటే మీకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. ప్రమాదం ఎంత దారుణంగా ఉందంటే మరి దారుణం. ఇది కుట్ర. ఇప్పుడు ఈ సిద్ధుల గుట్టలో కూడా ఇంతప్పుడు గడములను పెట్టించారు అంటే మన దేవుళ్ళని అవమానించాలని. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినాక కూడా ఆ పోరాటం మాట్లాడాను. కాబట్టి మీకు చెప్తున్నాను, భారతదేశంలో మన బతుకులు ఉండాలి, ఈ యజ్ఞాలు ఉండాలి. అంటే నిన్న 2 మందిరాలు కూడా కొట్టింది సందేశ్వరిలో, 2 మందిరాలు. ఇట్లాంటి అమ్మవారిగా ముక్కలు చేసింది. అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు, కాపాడేవాడు లేడు. హిందూ అంటేనే తడుతున్నారు, హిందూ అంటేనే చంపుతున్నారు. ఏం చేసుకుంటారు? మేడలు ఏం చేసుకుంటారు? ఆ బంగారు గొలుసులు ఏం చేసుకుంటారు? ఆ బిడ్డల భవిష్యత్తు ఏం చేసుకుంటారు? ఈరోజు మీకు ప్రమాదం చెప్పేవాళ్ళు లేరు. రాజకీయాలు పక్కన పెట్టి హిందువులందరం ఒకటవుతుంది. పార్టీలు పక్కన పెట్టి ఆ ఏ పార్టీలో హిందువే. మన ధర్మానికి ప్రమాదం వచ్చిన పిల్ల, మన ధర్మం రక్షణ చేసుకున్న పిల్ల, ఇట్లాంటి యజ్ఞాలతో పాటు చిన్న ఉదాహరణ చెప్తా. కిలియానోడు ఢిల్లీకి వెళ్ళి సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి వినవో చెప్పాను. అంటే ధర్మంతో పాటు పూజలతో పాటు పానాలు కూడా ఉండాలి. ఎప్పుడైతే సోమనాథుడున్న శివలింగాన్ని పగలగొడుతున్నాడు, అల్లాహు అక్బర్ అని ఎత్తుంటే హిందువులందరూ ఢిల్లీ నుంచి సోమనాథ్ వరకు రోడ్ల మీద పడుతున్నారు. మీరు యజ్ఞాలు చేసుకుంటే, ఇట్లాంటి పంతులు పూజలు చేసుకుంటా
మీలాంటి బొట్లు పెట్టుకుంటా హరహర శివ హరహర శివ అనుకుంటున్నారు. నరికి 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 1,30,000 మంది నరికి సోమనాథ్ గుడిలో ఉన్న శివలింగాన్ని పగలగొట్టి అందులో ఉన్న వజ్ర వైడూరాలు తీసుకొని వచ్చి ఢిల్లీ జామా మసీదు వీధుల్లో పోసినాడు. టైము 1598. టైము 1598. చరిత్ర చదువుకోరు, అందరు చదువుకునే ఉన్నారు. రాజకీయాలు పక్కన పెట్టండి. ఢిల్లీలో దాడి వేసి ఇందువల్ల పక్కన ప్రతి ఒక్కరు తీసుకొచ్చేసారు. కాబట్టి చరిత్ర చెబుతున్నది. మనం కలిసి లేకపోతే కాలగర్భంలో కలిసిపోతామని చరిత్ర చెబుతున్నది. ఔరంగజేబు అనేవాడు 26 లక్షల మంది హిందువులు అంటే చరిత్ర చెబుతున్నది. 1323లో రుద్రమదేవిని కాకతీయ సామ్రాజ్యం ఓడించి ప్రతాపరుద్రుడిని ఉండబోతుంటే ఆ సైనికులు ముస్లిం వరంగల్ అంటే అప్పుడున్న ఓల్గల్లు ప్రాంతంలో ఆడవాళ్ళని ఇళ్ళకి అందరినీ చంపేసి తుర్కోలను చూసి చరిత్ర ఇదంతా చరిత్ర. నేను చెప్పేది ఏం అబద్ధంగా పోయినాక కొట్టుకోరు. నేను చెప్తున్నాను ఎందుకంటే భవిష్యత్తు అట్లా ప్రమాదం రావద్దు. మనం చరిత్ర గుణపాఠం చెప్తున్నది. భవిష్యత్తు రావద్దు. ఇప్పుడు రైస్ మిల్లు రాధాకృష్ణ బాబు ఏం చేసుకుంటాడు? ప్లాట్లు ఉన్నాయి, ఈ బిల్డింగ్లను ఏం చేసుకుంటారు? మనమే లేనప్పుడు పాకిస్తాన్లో 20% ఉంటే 1.6% వచ్చింది. అది ధర్మం. ఇక్కడ 3%, 3 మిలియన్లు ఉన్నారు, 21 మిలియన్ అయినారు. ఇది ప్రేమగల దేశం, ఎవరిని ఏమన్నది, అందరినీ బతుకుంటారు. కానీ అట్లా కాదు, పగబట్టిన జాతి, పగబట్టిన దేశాలు మనం బతకని. నిన్నగాక మొన్న కరాచీలో ఒక హిందూ తండ్రి 2 బిడ్డలని ఎత్తుకొని పోయి ఆ తండ్రి పిచ్చోడు ఏడుతున్నాడు ఆ సెంటర్లో, నన్ను చంపేయండి. ఇవన్నీ నేను చెప్పేటువంటి నిజాలు. పార్టీలు ఏదైనా ధర్మం గురించి అందరం ఒకటవు. మన కళ్ళ ముందు మన బిడ్డలు, మన సంతానం అవమానపడద్దు. ఇట్లాంటి బిడ్డలు పొద్దున ఏమంటారు క్యాబ్ పెట్టుకొని తిరుకోలు లాగా బలవంతంగా మత మార్పులు కావద్దు. అది అయింది. చరిత్ర అంతా రక్తస్తిక్తమైపోయింది మొత్తం భారతదేశ చరిత్ర. కాబట్టి వీరందరూ తెలిసిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వ్యాపారాలు. కాబట్టి అందరూ మనం మంచిగా ఉండాలా, భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇట్లాంటి చండీ యాగాలు నిత్య నూతనమై ఎట్లున్నది అగ్నిహోత్రంలో ఎట్లా వెలుగుతున్నది. హిందూ జాతి మేలు గురించి ఇట్లాంటి మాటలు, గుళ్ళు, మీలాంటి తల్లుల పూజలు నిత్య నూతనమై ఈ జాతిని కాపాడాలని మీ బిడ్డగా, మీ ప్రాంతంలో పుట్టిన వారుగా, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వరకు చెప్తున్నారు. ధర్మం ప్రమాదం పడ్డప్పుడు హిందువులు అంతా కొట్టండి. దయచేసి ఇదే నా కోరిక. మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నాను ఉపైతు మాం దేవసఖ కీర్తిశ్చ పరిణస్సః. సంపద ఎత్తున్నదో నా దేశం యొక్క కీర్తిని, నా జగత్ కీర్తిని, నా ధర్మం కీర్తి పెంచాలి. గాడు తిరిగేది కాదు, పంతం బతకదే కాదు, అధికారం అనేది కాదు, ఆత్మీయత. యజ్ఞో వై విష్ణు. యజ్ఞం ఏది చేస్తామో ఇక్కడ చేస్తలేము. ఇక్కడ ఏది యజ్ఞం చేస్తున్నామో యజ్ఞో వై విష్ణు, ఆదిశక్తిని ప్రార్థిస్తున్నాం. ఈ అధ్యాయంలో కోరుతున్నాం అందరి శక్తిని. మీరు ఎలాంటి శక్తి? దైవీ శక్తి. ప్రతి వ్యక్తిలో దైవ శక్తి ఉంది. దాన్ని జాగృతి చేయడానికి యజ్ఞం. అందుకే మన పూర్వీకులు అరణ్యంలో పోయి రాక్షసుల దగ్గర పోయి చేసిండు. రాక్షసులు దద్దగా కొట్టిరు సామాన్య వ్యక్తిని. అదే రామాయణం చెప్తుంది. ఇలా రాముడు మందిరం కడితే రాజకీయం చేసినట్టు దౌర్భాగ్యం. అందులో సిగ్గులేని మానవం లేదు మనం మాట్లాడటం. ఎందుకంటే శ్రీరామచంద్రుడు చూసి నేర్చుకోవాలా. వాట్ యు హావ్ డన్. కోతలు అనుకునే వాళ్ళని వాళ్ళు మహాపురుషార్థం చేసి రాక్షసులు సంపమాలేశారు. నాతో చాతాలు ధనవంతుని 70 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ చేసిందో ఎంత దౌర్జన్యం అంటే మానవుని హీనుగా చేసింది. కానీ మానవులు ధర్మభక్తి, ధర్మం అంటే ఏంటి తెలిస్తే మానవుడే మాధవుడు. నర్ అప్ని కరణీ కరే నర్సే నారాయణ బనే. వారానికి ఒక్కసారి గుళ్ళ కూర్చుని రాంటే మొక్కలు లేవు, పాడు మొక్కలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, పెద్ద తీసుకొని అనుకుంటారు. దే మస్ట్ రియలైజ్ వాట్ వి ఆర్ ఇండియన్స్. హిందూ ధర్మంతో జీవిస్తున్న వాళ్ళం, హిందూ ధర్మం పుట్టిన వాళ్ళం. సిగ్గుమానం ఉన్న ఎవరైనా సరే ఆ భగవంతుని మొక్కినప్పుడు జ్ఞానం ఉండాలా. నేను భారతీయుని, నేను ధర్మం కోసం పనిచేస్తా. అదర్వైజ్ ఐ లీవ్ ద నేషన్. సముద్రం చచ్చిపోలేదే కానీ దేశం నుండి దేశ గౌరవాన్ని కాపాడకపోతే వాడు మానవుడు కాదు. అందుకోసం
మా పైన రాజరెడ్డి గారు కానీ మా వాళ్ళందరూ అలా పిల్లలే కాకపోతే తెలంగాణ లోపల తిరిగి మొత్తం అందరు కూడా ధైర్యంతో కావాలని పోషిస్తాను. అయితే ఎప్పుడవుతుంది ఇప్పుడు అందరు గడ్డలు పెంచుకుంటుంటే బతకకుండా అంటది. వాళ్ళు అది మార్చుకోండి, ముఖాలు మార్చుకోండి, పాడుకోగలరు పార్టీ ఉంది. నేను అనేది ఏంటంటే చరిత్ర ధర్మం కోసం పెట్టే